హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ రాయలసీమ రుచులు. నేను మీ శ్రావణి. ఈరోజు మనం పుట్నాల పప్పుతో మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో 4 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఒక కప్పు పుట్నాల పప్పుని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని బరకగానే వేసుకోవాలి. మీకు అవసరమైతే నేను 1 కప్పే చూపిస్తున్నాను, మీకు కావాలంటే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి, పుట్నాల పప్పు పిండి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు నేను ఇంట్లోనే తయారు చేసుకున్న మిరప్పొడిని వాడుతున్నాను. 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు వాము వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత 40 గ్రాముల బటర్ని యాడ్ చేస్తున్నాను నేను వీడియోలో. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా ఇంకొక 10 గ్రాములు కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ పిండిలోకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి, లేదా వేడి చేసి కూడా వేసుకోవచ్చు. నేను అలాగే వేస్తున్నాను. బటర్ బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకా మెత్తగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని బాగా కలపాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 లీటర్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు మురుకులు తయారు చేసే గొట్టాన్ని తీసుకొని గొట్టంలోకి పిండి వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు గొట్టంలో నుంచి పిండిని స్లోగా ఆయిల్లోకి వేసుకోవాలి. నేను డైరెక్ట్గానే వేస్తున్నాను. మీరు కావాలంటే ఒక పేపర్ పైన కానీ, ఆయిల్ పేపర్ మీద, లేదంటే ఒక ప్లేట్ మీద కానీ వేసుకోవచ్చు. ఆయిల్ బబుల్స్ వస్తుంది. బబుల్స్ ఆగిపోయేంత వరకు అలాగే ఉంచాలి. ఆగిన తర్వాత గరిటెతో తిప్పుకోవాలి. మురుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా వేయించుకోవాలి. వేగిన మురుకుల్ని సపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 రకాల మురుకులు తయారు చేశాను. ఎంతో హెల్దీ, టేస్టీ అయిన మురుకులు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.